మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారం 10 రోజుల్లోనే మేము చిలకూరుపేటలో ఇంకా 521 మందికి ఫేజ్ 1లో రుణాలు మంజూరు చేయాలా, ఫుల్ పేమెంట్ కడితే వారి పేరు మీద రిజిస్టర్ చేయటం, కట్టన వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళ పేరు మీద రుణాలు మంజూరు చేస్తే రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. 10 రోజుల లోపలే ఈ మిగిలిపోయిన అందరికి కూడా రుణాలు మంజూరు చేస్తామని 2 NBFC బ్యాంక్స్ ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా కొన్ని ఇళ్ళు తీసుకొని చేరకపోవటం వలన పైన వాటర్ వస్తుందని, పైపులు లీక్ అవుతున్నాయని, చెదలు పడుతున్నాయని మా దృష్టికి వచ్చినాయి. అందుకనే అందరినీ మీ ఇల్లు మీకు శుభ్రంగా ఉండాలి అంటే వాడికలో ఉండాలి, మీరు చేరేంత వరకు చేరే వాళ్ళకి ఇవ్వమంటున్నాం. చేరతానే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏప్రిల్ లోపల పరిష్కారం చేసి చిలకలూరుపేటలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇల్లు లేని వారు ఉన్నారు, ఇంటి స్థలం లేని వారు ఉన్నారు, ఈ 5,520 మందికి వారి గృహాలు వారికి సొంతం చేసి ఆ కళ నెరవేర్చడం జరుగుతుందని చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తాం. గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ పట్టిపాటి పుల్లారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ అధ్యక్షులు జరిగింది. దీంట్లో ముఖ్యంగా గత 2014 నుంచి 2019 కాల వ్యవధిలో ఆనాటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ పట్టిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో పట్టణంలో 52 ఎకరాలలో సముదాయాలలో 5,520 టిట్కో హౌసెస్ కి ఆ రోజు సాక్ష్యం చేయడం జరిగింది, కట్టడం జరిగింది. 2019 ముంగల అన్ని వసతులతో కూడినటువంటి సదుపాయాలతో లబ్ధిదారులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ 2019 ఎన్నికల ముంగల ప్రచారంలో ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చిలకలూరుపేట నియోజకవర్గంలో కళాభవన్ సెంటర్ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. ఏమని? టిట్కో హౌసెస్ లో 50,000 కానీ ₹1,00,000 ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మీకు ఎటువంటి కట్టే పని లేకుండా కట్టిన అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేసి మీకు ఫ్రీగా ఆ ఇల్లు ఇప్పిస్తానని మాట్లాడడం జరిగింది. అది నమ్మి మోసపోయిన ప్రజలు 6 సంవత్సరాల కాల వ్యవధిలో అక్కడ ఎటువంటి అభివృద్ధులు ఇవ్వలేదు, వారికి ఇల్లు శాంక్షన్ చేయలేదు. అదేవిధంగా వారు 1,50,000 వడ్డీలు తెచ్చి కట్టుకున్నారు, ఇల్లు గృహప్రవేశం చేయలేదు. కాకపోగా పట్టణాల్లో ఉంటూ అద్దెలు కట్టుకోవడం కూడా జరిగింది. కానీ 2014లో ఏ కొత్త నిశ్చయంతో కట్టారో పట్టిపాటి పుల్లారావు గారు కావచ్చు, అలాంటి ముఖ్యమంత్రులు కావచ్చు, కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణమే పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అనే సంకల్పంతో అన్ని మౌలిక వసతులతో ఈ రోజు ఎక్కడైతే పాడుపడిందో వాటిని రిపేర్ చేయించుకుంటూ 5,500 మంది గృహ లబ్ధిదారులకి రేపు మార్చిలోగా ప్రతి ఒక్కరు అక్కడ చేర్చి వారి బంగారు భవిష్యత్తుకి కూటమి ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యులు వారు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మీరు అక్కడికి వచ్చి ఉన్నట్లయితే మీకు మౌలిక వసతులు కల్పిస్తారు, హాస్పిటల్స్ వస్తాయి, మీ బిడ్డలకి స్కూళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మతాల వారికి ప్రార్థనా మందిరాలు వస్తాయి. చిలకలూరుపేటలో ఎక్కడ లేని విధంగా ఒక స్మార్ట్ సిటీగా 52 ఎకరాలు కూడా తయారవుతుంది. దీనికి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలి. ఎవరైతే లబ్ధిదారులు ముఖ్యంగా ఉన్నారో మాకు ఇల్లు లేదు అని చెప్పి ఆ రోజు మీరు ఇల్లు తీసుకున్నారో మీరు కంపల్సరిగా అక్కడ ఉంటే మీకు అన్ని వసతులతో కూడిన సదుపాయాలు ఇక్కడ శాసనసభ్యుల వారు కల్పిస్తారని ఈ సభంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దీనికి సహకరించమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.